హెల్మెట్ లేని ప్రయాణం ప్రమాదకరం, శిక్షార్హం అంటూ జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ ఆధ్వర్యంలో 1K వాక్ జరిగింది. రోడ్డు భద్రతా చట్టాలను ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పాటించాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి పార్థసారథి సూచించారు. హెల్మెట్ లేని ప్రయాణం ప్రమాదకరం, శిక్షార్హం అంటూ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో చేపట్టిన 1K వాక్ ను ఆయన ప్రారంభించారు. ఈ వాక్ లో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి లీలావతి, ట్రాఫిక్ టీఎస్పీ వివి నాయుడు, ఆర్టీఏ అధికారులు, బార్ కౌన్సిల్ సభ్యులు బ్రహ్మారెడ్డి, కోర్టు సిబ్బంది పాల్గొన్నారు. హెల్మెట్ ధరించకపోవడం వల్ల ప్రమాదాల్లో చాలా మంది ప్రాణాలు కోల్పోవాల్సి వస్తుందని జిల్లా ప్రధాన న్యాయమూర్తి పార్థసారథి తెలిపారు. వాహనదారులు తప్పనిసరిగా వెహికల్ ఇన్సూరెన్స్ చేయించుకోవాలని సూచించారు. ప్రజలందరూ కూడా హెల్మెట్ పెట్టుకోవాలి. నెక్స్ట్ ఆస్పెక్ట్ ఇవి ఏంటంటే ఒకటే కాదు, హెల్మెట్ ఒకటే కాదు, చాలామంది పిల్లలకి బండిస్తున్నారు, ఆ విధంగా కూడా ఇవ్వద్దు. వాళ్ళు చాలా ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఉన్నారు, వాళ్ళు నష్టపోతారు, ఎదుటి వాళ్ళ కుటుంబాలకు నష్టం తెస్తున్నారు. బండ్లకి ఇన్సూరెన్స్ చేయించుకోవట్లేదు. రోజు నేను చూస్తున్నాను 3-4 కేసులు చూస్తే 3 కేసుల్లో ఇన్సూరెన్స్ ఉండట్లా. అందరూ కూడా బళ్ళకి ఇన్సూరెన్స్ చేయించుకుంటే ఒకవేళ ప్రమాదాలు జరిగినప్పుడు కూడా ఎదుటివారికి అన్యాయం జరగకుండా ఉంటుంది. దాంతో పాటుగా కూడా ప్రజలందరూ కూడా హెల్మెట్ పెట్టుకోవాలి. బళ్ళ మీద నడిపే 2 వీలర్సు వారందరూ కూడా ఏంటి ఎదుటివారికి హాని జరగకుండా ఉండాలి, వారు సేఫ్గా ఉండాలి, వాళ్ళ కుటుంబాలందరూ బాగుండాలి. ఈ ర్యాలీ ముఖ్య ఉద్దేశం అదే. ప్రజలందరినీ మేము కోరుకునేది ఏంటంటే 2 వీలర్ నడిపే ప్రతి వాళ్ళు కూడా ఎన్ని ఇబ్బందులు ఉన్నా సరే హెల్మెట్ పెట్టుకునే వెళ్ళాలి. అది ఎవరికి వాళ్ళే నిర్ణయించుకోవాలి. ఇది ఎదుటివారి కోసం కాదు, మన కోసం, మన కుటుంబం కోసం. హెల్మెట్ ధరించండి, ప్రాణాన్ని కాపాడుకోండి అనే ఉద్దేశంతో మనం ఈ 1K వాక్ చేస్తున్నాము. ఇందులో పార్టిసిపేట్ చేసినటువంటి న్యాయమూర్తులకి, అడ్వకేట్స్కి, పోలీస్ వారికి, పారాలీగల్ వాలంటీర్స్కి, కోర్టు స్టాఫ్కి అందరికి కూడా మా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. అందరూ హెల్మెట్ ధరించండి, ప్రాణాన్ని కాపాడుకోండి. తెలివైన పౌరుని నిర్ణయం హెల్మెట్ ధరించడం. ప్రతి ఒక్కరు పాటిస్తారని, అలాగే పిల్లలు ఎవరైతే యూత్ హెల్మెట్ లేకుండా ప్రయాణిస్తున్నారు, వెహికల్స్ రైడ్ చేస్తారో వాళ్ళందరికీ కూడా విజ్ఞప్తి, మీ ప్రాణము మీ తల్లిదండ్రులు చాలా విలువైనది. మీరు అది గుర్తిరిగి మీ తల్లిదండ్రులకు వాళ్ళు ఎంత కష్టపడుతున్నారు గుర్తిరిగి హెల్మెట్ ధరించి ప్రయాణించాలని మా విజ్ఞప్తి. థ్యాంక్ యూ.